హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఇవాళ మన సూపర్ టేస్టీ రెసిపీ ఆరెంజ్ చికెన్. ఎక్కువ సాసులు యూజ్ చేయకుండా డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ఈ ఆరెంజ్ చికెన్ కోసం నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ వైట్ పెప్పర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుని తర్వాత వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. చికెన్ పీసెస్ అన్నీ ఈ బ్యాటర్తో పూర్తిగా కోట్ అయ్యేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. మీకు ఇష్టమైతే ఇలా మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్ని కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే ఎగ్ యూస్ చేసినప్పుడు బేకింగ్ పౌడర్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసేటప్పుడు ఫోర్క్ యూస్ చేస్తూ ఆయిల్లో డ్రాప్ చేసుకోవడం వల్ల వాటి మీద ఉన్న కోటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందండి. అంతేకాదండి, ఇలా ఫోర్క్ యూస్ చేయడం వల్ల చికెన్ పీసెస్ని తీసినప్పుడు వాటి మీద ఉన్న ఎక్సెస్ బ్యాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది. దానివల్ల చికెన్ పీసెస్ మీద కోటింగ్ కూడా ఈవెన్గా ఉంటుంది. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే ఈ పద్ధతిని ఫాలో అయితే ఆయిల్ మీద చిందుతుందన్న భయం అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఏదైనా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వీటిని ఒక 10 to 15 మినిట్స్ వరకు చల్లారనిచ్చి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ చాలా క్రిస్పీగా ఉండడమే కాకుండా చాలా సేపటి వరకు ఆ క్రిస్పీనెస్ ఉంటుందండి. వీటిని ఫ్రై చేసుకున్నాక నేను మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసేసుకున్నానండి. మిగతా చికెన్ అంతా నేను ఫ్రై చేసుకునేసరికి ముందు ఫ్రై చేసుకున్న చికెన్ చల్లారిపోయిందండి. ఇప్పుడు వాటిని నేను మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. మిగతా చికెన్ పీసెస్ని కూడా సేమ్ ఇలాగే రెండోసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ పీసెస్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. చూడండి చికెన్ పీసెస్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ఆరెంజ్ చికెన్కి కావాల్సిన సాస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఆరెంజ్ పీల్ని ఇలా కాస్త తురిమి పెట్టుకోండి. దీన్ని ఆరెంజ్ జెస్ట్ అంటారు. ఆరెంజ్ని తురుముకుంటున్నప్పుడు వైట్ పార్ట్ మాత్రం రాకుండా చూసుకోండి. అలాగే ఈ ఆరెంజ్ జెస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 కప్పు పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్లు తేనె కూడా యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మీరు తీసుకున్న ఆరెంజెస్ బట్టి టేస్ట్ డిఫర్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఒకసారి సాస్ని టేస్ట్ చేసి మీ రుచికి తగినట్టుగా స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 3 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని కొద్దిగా వేయించి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని కూడా యాడ్ చేయండి. ఈ సాస్ బాయిల్ అయ్యేలోగా ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోండి. సాస్ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక ఈ కార్న్ స్లరీని కొద్దిగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇది బాయిల్ అయ్యే కొద్దీ గ్రాడ్యువల్గా థిక్ అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు దీంట్లో
మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి జాగ్రత్తగా టాస్ చేసుకోండి. చికెన్ పీసెస్ యాడ్ చేసినప్పటి నుంచి ఫ్లేమ్ హైలోనే ఉంచాలి, లేకపోతే చికెన్ పీసెస్ సాస్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అవుటర్ లేయర్ క్రిస్పీనెస్ పోయి సాఫ్ట్ అయిపోతుందండి. ఇలా చికెన్ పీసెస్ అన్ని పూర్తిగా సాస్తో కోట్ అయ్యే వరకు టాస్ చేసుకొని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఆరెంజ్ చికెన్ రెడీ అయిపోయింది. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రెసిపీ చెప్పడానికి టైం పట్టినా చేయడానికి చాలా ఈజీగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.